ఖచ్చితంగా జరుపుకుందాం. ఎందుకంటే మాది న్యాయమైన పోరాటం కాబట్టి మేము గత 10 ఏళ్ళుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. చాలా అన్యాయమైనటువంటి కులాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము పట్టుబడిని దీనికి మేము పనిచేస్తున్నాం. ఇవాళ కమిషన్ వారు ఈ విచారణ చేపట్టడం ఏంటంటే ఆశాజనకంగా ఉంది. ఎందుకు ఆశాజనకంగా ఉందంటే ప్రభుత్వం ఇప్పుడు 10వేలకు వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో గత వీలైంది. ఈ ప్రభుత్వ ఎన్నికల్లో ఇదే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు బహిరంగంగా అలాగే మన మేనిఫెస్టోలో పెట్టి ఈ 26 కులాలని ఖచ్చితంగా మేము వచ్చిన 4 రోజుల్లోనే ఈ జాబితా మళ్ళీ బీసీ జాబితాలో కలుపుతామని చెప్పేసి ఆయన ఆ రోజు గట్టిగా చెప్పారు. సో చెప్పిన తర్వాత ఇవాళ ఈ బహిరంగ విచారణ చేపట్టడం కమిషన్ ద్వారా అంటే కమిషన్ బహిరంగ విచారణ తర్వాత రిపోర్టు సమర్పించిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాకు పాజిటివ్గా మాకు సహాయం చేస్తుందని అయితే మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఈ సందర్భంగా ఇంకోటి ఏంటంటే కొంతమంది అపోహలు ఉన్నారు. అంటే విచారణలో ఇవాళ మాట్లాడినప్పుడు ఏంటంటే కమిషనర్ ఏమంటారంటే దీన్ని న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో దీన్ని చక్కగా దీన్ని చేయాలని అన్నారు. ఇక్కడ న్యాయపరమైన ఇబ్బందులు ఎటువంటి పరిస్థితులు రావని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే తెలంగాణ కులాలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కులాలు దీనికి వ్యతిరేకత అని దాన్ని అపోహలాగా చెప్తున్నారు చాలామంది. కానీ మేమేం చెప్తున్నామంటే ఒక విచక్షణ ఉన్న ఏ తెలంగాణ బీసీ బిడ్డ కూడా మా సోదరులు కూడా మాకు ఖచ్చితంగా వ్యతిరేకం కాదు అనేది మీకు నిదర్శనం ఏంటంటే ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు ఈ చర్య ఏదైతే అన్యాయం జరిగినటువంటి ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా 26 కులాలని కలపాల్సిందని చెప్పుకుంటూనే వస్తున్నారు. ఇవాళ కూడా వస్తున్నారు. ఈరోజు కూడా మళ్ళీ ఇప్పుడు కమిషన్ ముందు ఆయన కూడా హాజరవుతారు. కాబట్టి ఏంటంటే ఒక జాతీయ అధ్యక్షుడిగా బీసీ అధ్యక్షుడిగా ఆయన స్వతహాగా ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకుడిగా ఆయనే ఒక వాయిస్ ఇచ్చి ప్రతిసారి పిలుపునిచ్చినటువంటి సందర్భాలు ఉన్నటువంటి తరుణంలో మళ్ళీ ఇక్కడ బీసీ బిడ్డలు దీనికి వ్యతిరేకం అనేది అయితే అలాంటిది అసంబద్ధ వాదం అయితే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా ఇక్కడ తెలంగాణలో ఈ తెలంగాణ ప్రజల హక్కుని ఎవరు తీసుకోలేరు. నిజంగా ఒకవేళ తీసుకున్నారంటే పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లు వాళ్ళు తీసుకెళ్ళిపోయారేమో కానీ అంటే రాష్ట్రం విడిపోయిన ముందు కానీ విడిపోయిన తర్వాత కానీ ఇవాళ మీరు చూసుకుంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి లక్షల కోట్ల బడ్జెట్లో లక్షల కోట్ల కాంట్రాక్టుల పనుల్లో ఈ 26 కులాలు కూలీలుగా ఉన్నారే తప్ప ఏ ఒక్క కాంట్రాక్ట్ కనీసం ₹1,00,000 కాంట్రాక్ట్ దక్కించుకున్నదైతే లేదు కదా. కానీ ఈ కాంట్రాక్టులు ఎవరు దక్కించుకున్నారనేది బీసీ బిడ్డలకి తెలంగాణ ప్రజలకైతే ప్రజానేకానికి బాగా తెలుసు. అంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు దోపిడీదారులు చెప్పాలంటే అలాంటి వాళ్ళు ఈ తెలంగాణ బిడ్డలకు వ్యతిరేకమేమో కానీ ఖచ్చితంగా మా 26 కులాలు అయితే వ్యతిరేకం కాదనేది మీకు గట్టిగా చెప్తారు. ఇది నిజంగా ఒక మంచి శుభ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా మేము ఇబ్బంది పడుతున్నాం. ఆ రోజు నిజంగా కానీ ఇలాంటి స్పందన ఆ రోజే వచ్చుంటే ఇంతటి దారుణం అయితే ఇన్ని రోజులైతే మేము అనుభవించే కాదు అనేది మేము ఖచ్చితంగా చెప్పగలం. ఏమైనప్పటికీ ఇప్పటికైనా మేల్కొని మాకు తోడుగా అండగా నిలవడానికి వచ్చినందుకైతే మేము ప్రత్యేక ధన్యవాదాలు మా 26 కులాల నుంచి తెలుపుతున్నాం. కమిషన్ నుంచి భరోసా అంటమ్మా వాళ్ళు ఏంటంటే చట్టపరమైన ఇబ్బందులు భవిష్యత్తులో లేకుండా మేము ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని మీకు న్యాయం చేస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. మా విషయంలో న్యాయపరమైన ఇబ్బందులు ఎటువంటి పరిస్థితుల్లో రావు. ఎందుకంటే మేము న్యాయంగా ఇక్కడ అర్హులం. కాన్స్టిట్యూషన్ మాకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కుని ఎవరో ఏదో ఒక తప్పిదంతో ఏదో ఒక తప్పుడు నిర్ణయంతో జరిగిన దానికి ఇక్కడ న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని మేము అనుకోవట్లేదు. సో ఆయన చెప్పిన మాట ప్రకారం ఏంటంటే చైర్మన్ గారు కానీ మెంబర్స్ కానీ చెప్పిన మాట ప్రకారం అయితే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. ఈ కమిషన్ ఈ బహిరంగ విచారణ ద్వారా మేము మా ఈ యొక్క గండం నుంచి గట్టెక్కుతానే నమ్మకం అయితే పూర్తిగా మాకు ఉంది. అనుకూలంగానే స్పందించారు. స్పందన మాకు 100% కూడా ఆనందాన్ని ఇచ్చింది.